హలో ఎవ్రీవన్. మేమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామానికి దగ్గరలో ఉన్న పాండవుల మెట్టకైతే మేము వచ్చామండి. ఈ మెట్టకు పాండవుల మెట్ట అని పేరు ఎందుకు వచ్చింది, ఇక్కడ విశేషాలు వింతలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాండవులు వనవాస సమయంలో ఈ మెట్టకు వచ్చి ఇక్కడ నివసించినట్లు పురాణాలు అయితే చెప్తున్నాయి. ఇక్కడ పాండవులు వాడిన పరికరాలు, కొన్ని ఆనవాళ్ళు, గుర్తులు కూడా అయితే ఈ మెట్ట మీద అయితే ఉన్నాయండి. ఇక్కడ ఈ గుర్తులు, ఈ ఆనవాళ్ళు ఆధారంగా పాండవులు ఈ మెట్ట మీద నివసించినట్లయితే మనందరికీ తెలుస్తుంది. అలాగే ఈ మెట్ట మీద 2000 సంవత్సరాల క్రితం బౌద్ధ భిక్షువులు ఇక్కడికి వచ్చి జ్ఞాన మందిరాలు నిర్మించి ధ్యానం చేసుకుంటూ తమ జీవనాన్ని గడిపేవారు. ఇక్కడ బౌద్ధ భిక్షువుల సమాధులు కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. కొన్ని బౌద్ధుల రాతి విగ్రహాలు కూడా ఇప్పటికీ మీరు చూడవచ్చు ఈ గుహల్లో. ఇక్కడ బౌద్ధులు సమావేశాలు, చర్చలు చేసుకోవడానికి అనువుగా మండపం పైన మీరు చూడవచ్చు. ఈ మెట్ట మీద పచ్చని చెట్లు, చుట్టూ ఔషధ మొక్కలు పచ్చదనంతో మెట్టను కప్పి ఉన్నాయా అన్నట్టు ఉంది. క్రిందకు చూస్తే పచ్చని పంట పొలాలు, ఇటుక బట్టీలు, కాపవరం గ్రామం మనకు అయితే కనిపిస్తుంది. మెట్ట మీద నుంచి తూర్పు దిశగా చూస్తే శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడి అయితే మనకు దర్శనమిస్తుంది.